నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి నివాళులర్పించిన పలువురు నేతలు. తప్పుల తడకగా కరీంనగర్ ఓటరు జాబితా సరిదిద్దాలంటూ విన్నవించిన బీఆర్ఎస్. కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు విద్యార్థులకు అవగాహన కల్పించిన రవాణా శాఖ. ఇక వార్తల్లోని వివరాలు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఆమె చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. మహిళా ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత సావిత్రిబాయి పూలేకి దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ముకరంపురాలోని ధన్గర్వాడి స్కూల్లో చేపట్టిన కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మన దేశంలో ఆడపిల్లల చరిత్ర, వర్తమానం, భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞానజ్యోతి, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆర్డీఓ మహేశ్వర్ అన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని, దాడులను ఎదుర్కొని ఆడపిల్లల్ని బడిలో చేర్పించారని గుర్తు చేశారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పుణ్య దంపతులు తమ జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలను స్వయంగా ప్రారంభించి వారి ఆధ్వర్యంలో తాడిత పీడిత ప్రజలకు చదువు చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, ఆకుల నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయుల రాజ్ కుమార్, పురుషోత్తం ఆశిష్ గౌడ్, మియాపురం రవీంద్రాచారి, బోయిని ప్రశాంత్, గుమ్మడి శ్రీనివాస్, కొత్తకొండ సాయి, ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ రోజు 195వ సావిత్రిబాయి పూలే జయంతిని మనము చాలా ఘనంగా పిల్లల సమక్షంలో జరుపుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే అంటే ఒక రకంగా, ఎందుకంటే వీళ్ళు అంబేద్కర్కే గురువు లాంటి వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ కన్నా ముందు ఈ సమాజంలో మార్పు రావడానికి, ప్రతి వాళ్ళు సమానమే అనే దాని మీద మార్పు రావడానికి జ్యోతిబా పూలే ఎంతైతే కృషి చేశాడో, ఆయన కృషిలో భాగంగా సావిత్రిబాయి పూలేను స్వయంగా, అంటే ఆమె చదవకున్నా సావిత్రిబాయి పూలేకు టోటల్గా ఓనమాలు నేర్పి కంప్లీట్గా తను చదువు చేసి ఒక టీచర్గా తయారు చేశారు. ఆ టీచర్గా తయారు చేసిన సందర్భంలో సావిత్రిబాయి పూలే మహిళల లోపల విద్య అనేది అవసరము. అంటే 195వ జయంతి అనుకున్నప్పుడు, అంటే 170 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చే వయసు లోపల సమాజం లోపల అప్పుడే ఒక విద్య కావాలని అంత కంకణం కట్టుకొని కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి, అంటే సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిబా పూలే ఇద్దరు కలిపి కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి సమాజంలో ఉన్న అంటరానితనం కానీ, సమాజంలో ఉన్న వెనుకబాటుతనం కానీ, మూఢనమ్మకాలు కానీ అవన్నీ పోగొట్టడానికి మనిషికి విద్య అవసరం. అందులో స్త్రీకి విద్య అవసరము. మహిళ అనేది ఒకవేళ విద్యావంతురాలు అయినట్లయితే మొత్తం సమాజమే బాగుపడుతుందని ఒక 175 సంవత్సరాల క్రితం ఆలోచించిందంటే నిజంగా గొప్ప మహానుభావులు మనం ఎప్పుడూ తలుచుకోవడంలో తప్పులేదు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రిషి కాన్వెంట్ స్కూల్లో జిల్లా అధ్యక్షులు కందుకూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెతుకు హేమలత పటేల్ హాజరయ్యారు. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సమాజం కోసం పరితపిస్తూ ఎంతో మంది బాలికలకు విద్యాభ్యాసం చేశారని గుర్తు చేశారు. ఆమె ఎన్నో రకాల ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మహిళలను చైతన్యం చేసి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని కొనియాడారు. సంఘ సంస్కర్తగా భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా పేరు గడించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పెంట అజయ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పార్లమెంటు ఇన్ఛార్జ్ కాల్వ మధుబాబు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు సతీష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చిందం సాగర్, కిషన్, బీసీ ఫౌండేషన్ అధ్యక్షులు గూట్ల శంకర్ పాల్గొన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దేశంలోనే మహిళలు గర్జించే విషయంలో ఇలా పురుషులకు ధీటుగా మరి మొట్టమొదటి ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 190వ జయంతి సందర్భంగా ఈరోజు మన స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో జయంతి వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, ఇలా ఎక్కడ చూసినా కూడా సావిత్రిబాయి పూలే అంటే ఇలా ప్రతి స్కూల్లో కూడా టీచర్లు కానీ అందరూ కూడా ఒక గౌరవంగా చెప్పుకొని పోతుంది. అంటే ఇలా మహిళలు ఎక్కడైతే అణచివేయబడ్డారో అక్కడ సావిత్రిబాయి పూలే ఇలా మహిళలు మనం అట్లా కాదు, ఇలా చదువు నేర్పినటువంటి ఒక సావిత్రిబాయి పూలే ఇలా ఉపాధ్యాయులు ఎక్కడైతే ఇలా దేశంలో ఇలా వాళ్ళకు చాటి చెప్పినటువంటి మహాత్మురాలైనటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే. అంటే మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలా ఆమె పుట్టింది మహారాష్ట్రలో, మరి కానీ ఈ దేశంలోనే ఇలా గొప్పగా ఇలా చదువులో తల్లిగా ఆమె నిలబడ్డటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధికారికంగా చేస్తూ ఉంది, చాలా సంతోషమైన విషయం. కానీ మేము అనేది ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో అక్కడ కంపల్సరీ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీసీ సంఘం తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తాం. బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కరీంనగర్లో వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ తెలంగాణ చౌక్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలుగా, రచయిత్రిగా ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణని చెప్పారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1వ తేదీన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి, భవిష్యత్ తరానికి ఆదర్శప్రాయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వర్, బీసీ యువజన సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాటి కాలంలో సావిత్రిబాయి పూలే మొట్టమొదట చదువుకొని మహిళలు చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే అయినటువంటి తన భర్త ద్వారా చదువు నేర్చుకొని స్త్రీ సమాజాన్ని మొత్తానికి ఆదర్శవంతురాలైనటువంటి మహిళ, భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు స్త్రీ సమాజం మొత్తం ముందు అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ఆనాడు చదువుకునే పరిస్థితులు లేవు. ఆనాడు వివక్షకు గురైనటువంటి స్త్రీ సమాజంలో ఆమె ఒక చీర కట్టుకొని, ఒక చీర బ్యాగ్లో పెట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఆనాడు అత్యంత వివక్షకు గురైనటువంటి మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి చదువు నేర్పినటువంటి గొప్ప వీరవనిత సావిత్రిబాయి పూలే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మానకొండూరు మండలం అన్నారం ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ దూడం శ్రీనివాస్ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజానికి ఎదురొడ్డి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళల హక్కులపైన అవగాహన కల్పించారని గుర్తు చేశారు. బాల్య వివాహాలు వ్యతిరేకించడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, వితంతుల పట్ల సమాజం ఆచరిస్తున్న దురాచారాల నిర్మూలనకు పోరాడి గెలిచారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం రాజు, మమత, కారంపూడి శ్రీవాణి, అందుర్తి శైలజలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని శాలువాలతో, పూలమాలలతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూర శ్రీనివాస్, నలుమాచు చంద్రశేఖర్, కోటగిరి వీరాచారి, దీకొండ వీరన్న, ఆకుల మురళీకృష్ణ, ఓఎస్ గొట్టె రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది 2వ సంవత్సరం. ఇంతకుముందు పాఠశాల మట్టుకే అంటే మామూలుగా ఆమె ఎవరు, ఏం చేసింది అని జనరల్ గా ప్రేయర్ లో మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం ఘనమైన వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయుని, మహిళా టీచరు. ఆ కాలంలో 18వ శతాబ్దంలో అసలు అమ్మాయిలకు చదువు అంటేనే వెనుకకు తీసేవారు.
ఇంకా అణగారిన వర్గాల పిల్లలంటే బడికి రానిచ్చడం కష్టం. ఇక ఇప్పుడు చదువుకోవడే కష్టం. ఎందుకోసం మరి ఈమె ఇంతగా ముందుకు వచ్చింది అంటే వాళ్ళ భర్త ప్రముఖ సంఘ సంస్కర్త. చిన్నప్పుడే అప్పుడు పెళ్లిళ్ళు అయ్యేటి, అంటే 6-7 సంవత్సరాల వయసు, ఆమె చింత చెట్లు ఎక్కడం, చింతకాయలు కోయడం, కింద వాడడం, దెబ్బలు ఆడించుకోవడం చేస్తే వాళ్ళ అమ్మ భయపడి ఈ పిల్ల ఏమైనా కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటే పెళ్లి కాదు, ఈ తొందర పెళ్లి చేసేద్దామని అనుకొని అప్పుడు పెళ్లి చేసేసిరు. ఆమెకు తెలియదు అసలు పెళ్లి, అప్పుడు ఆమెకు చదివే లేదు. ఉమెన్స్ టీచర్స్ డే ఈ సంవత్సరం నుంచే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకు పాఠశాలలో ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అక్కం శివరాణి ఆధ్వర్యంలో కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి మహిళల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకురాలని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. సమాజంలో మహిళల పట్ల అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్య అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, జాగృతి సీనియర్ నాయకులు రంగనవేణి లక్ష్మణ్, గాలిపల్ల రత్నాకర్, పిన్నింటి సంగీతారెడ్డి, యువజన నాయకుడు హుస్నాబాద్ రాజ్ కుమార్, జంగ అపర్ణా సాగర్, పోతన రూప, బండ రమేష్ పాల్గొన్నారు. 195వ జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి గారి నాయకత్వంలో ఈరోజు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే మనందరికీ కూడా తెలుసు, ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. వారు విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలు చదువుకు దూరంగా, అనాగరికంగా, సమాజానికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళందరికీ కూడా విద్య కనుక అందితే ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయన్నటువంటి ఆశయంతో సావిత్రిబాయి పూలే గారు మరి మహిళలకు ముందుగా చదువు చెప్పడం, చదువు నేర్పడం. నూతనంగా ప్రచురించిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని ఆరోపిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కు వినతిపత్రం అందజేశారు. జనవరి 1వ తేదీన ప్రచురింపబడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించగా అందులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించామని చల్లా హరిశంకర్ అన్నారు. ఈ లోపాల కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు ప్రజల్లో చాలా గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇంటి నెంబర్లకు సంబంధించి అన్ని ఓటర్లు ఒకే చోట నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఒకే ఇంటిలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు వేర్వేరు చోట్ల నమోదు కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఓటరు జాబితాను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్ తో పాటు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో మొన్న 1/1/2026 రోజు 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ రోల్ను వీరు ప్రచురించడం జరిగింది. దానిలో పూర్తిగా తప్పుల తడకగా ఆ ఓటర్ లిస్ట్ ఉన్నది. ఏదైతే జూన్ నెలలో ప్రభుత్వం హద్దులతో కూడిన జీవోని తీసి దానిలో ఏ హౌస్ నెంబర్లు వస్తాయో పూర్తిగా వివరించడం జరిగింది. దానికి భిన్నంగా పూర్తిగా హద్దులు ఏదైతే నార్త్ నుంచి వెళ్ళి ఈస్ట్, సౌత్, వెస్ట్, మళ్ళీ నార్త్ వరకు కూడా ఉన్న బౌండరీస్లన్నీ, ఆ మధ్యలో వచ్చే హౌస్ నెంబర్లన్నీ కూడా కేంద్రీకరించి అవి దాదాపు ఏదైతే మన కాన్స్టిట్యున్సీ ఉన్న ఓటర్ లిస్టులో పార్ట్ దాదాపు పోలింగ్ స్టేషన్స్ 5, 6, 7, 8 పోలింగ్ స్టేషన్ల నుంచి వెళ్ళి అవి విడివిడిగా తీసుకొని. కరీంనగర్ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా 3వ రోజున రోడ్డు భద్రతపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద రాజీవ్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపడుతున్నామని డీటీసీ పురుషోత్తం తెలిపారు. రవాణా శాఖ కార్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పిల్లల పార్కును ఏర్పాటు చేసి
చేశామని తెలిపారు. తద్వారా పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. వాహనదారులు, పాదాచారులు సైతం రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీతో పాటు డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐలు రవికుమార్, నాగలక్ష్మి, ఏఎంవీఐలు స్రవంతి, హరిత, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మనం ర్యాలీగా మనం బయలుదేరాం. రహదారులపైన మోటారు వాహనాల్ని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు కొన్ని సూచనల్ని, ద్విచక్ర వాహనాలను నడిపించే వ్యక్తులు అవకాశాన్ని ఇస్తుంది. వాళ్ళు తర్వాత ఈ ర్యాలీ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర, ఈ జిల్లా, ఈ దేశ రహదారుల మీద మోటార్ సైకిల్ సందేశాన్ని ఆ తర్వాత ఈ ర్యాలీ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మందికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉచితంగా భోజనం వడ్డించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏపీ సింగ్ పిలుపు మేరకు జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు సర్వీస్ వీక్ పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధి చిదుర సురేష్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. గత 9 నెలలుగా మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధి సింగమరాజు అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముక్క శరత్, క్లబ్ ప్రతినిధులు పెద్ది విద్యాసాగర్, శివకాంత్, భట్టు వినోద్, ప్రకాష్ హొల్లా, సంతోష్, బొడ్ల రవీందర్, సింగమరాజు, క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన మీల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి నిత్య అన్న ప్రసాద కార్యక్రమము ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ఉచితంగా ఇక్కడ భోజనాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ ఏపీ సింగ్ గారి పిలుపు మేరకి జనవరి 3 నుంచి జనవరి 11 వరకు హంగర్ రిలీఫ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని వితరణ చేయడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు ముక్క శరత్ గారి యొక్క నాయకత్వంలో మరి గత మార్చ్ 11, 2025 స్టార్ట్ చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని కోరుతూ బాధితులు ఆందోళనకు దిగారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 133 kV 33 kV లైన్ విద్యుత్ తీగల ద్వారా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని బీసీ సంఘ నేత రాచకొండ సత్యనారాయణ అన్నారు. విద్యుత్ లైన్లను తొలగించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లను కలిసి విన్నవించుకున్నామని చెప్పారు. సుమారు 200 కుటుంబాలు విద్యుత్ వైర్ల కింద నివాసం ఉంటున్నాయని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. మరియు 33 kV లైన్ బాధితుల కన్వీనర్గా ఇదివరకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఎస్సీ గారికి మరియు బండి సంజయ్ గారికి, కేంద్ర మంత్రి గారికి, గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారికి మరియు డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి అందరికీ విజ్ఞప్తులు ఇస్తున్నాం. కానీ విజ్ఞప్తులు ఇవ్వడం వరకే అవుతుంది, కానీ మా ఓపికను చూస్తుండ్రు. కరెంట్ డిపార్ట్మెంట్లు మరీ నిర్లక్ష్యం చేసి మా కరెంట్ లైన్ను రిమూవ్ చేయాలి, 2 లైన్లు తీసేయాలని అందరము విజ్ఞప్తి చేసినా కానీ పట్టించుకుంటలేరు. కాబట్టి అదే వావిలాలపల్లి 132 kV లైన్, 33 kV లైన్, ఇవి 2 లైన్లు రిమూవ్ చేయాలని మేము ఇప్పటికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. దాన్ని మాత్రం ఇప్పటికి పట్టించుకోలేరు. కాబట్టి తప్పకుండా దానికి ఉద్యమం తీవ్రం చేసి ప్రజాప్రతినిధులు మరి మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన బండి సంజయ్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాల మొత్తం ఉన్నారు. దాని కింద వైర్లు మన వర్షాలు పడి మన ఉరుములతోని ఉరుములు ఉన్నప్పుడు కూడా లైట్లు మన వెలిగి మంటలాగుడి వైర్లు కాల్చి వైర్లు ఒకదానికొకటి టచ్ అయ్యి మంటలై అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇళ్లలో కూడా టీవీలు, కరెంట్ లైన్లు అన్నీ కాలిపోయినాయి. దానికి అందరూ ముందుకు రావాలి, దాన్ని ఖచ్చితంగా దీన్ని కాపాడాలి.
పేద ప్రజలకు సహాయం చేయాలని, రిమూవ్ చేయాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వివేకానంద జంక్షన్ ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని కోరుతూ తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కు వినతి పత్రం సమర్పించారు. యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద జయంతి జనవరి 12వ తేదీన జాతీయ యువజన ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్ అన్నారు. జ్యోతినగర్లోని శివ థియేటర్ ప్రాంతంలోని వివేకానంద జంక్షన్ గా నామకరణం చేయాలని కోరారు. వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించి యువతకు బాసటగా నిలవాలని కోరారు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను యువత కొనసాగించే విధంగా చొరవ చూపాలన్నారు. అదే రోజున జిల్లాలో విశిష్ట సేవలు అందించిన యువతకు యువసేవ పురస్కార్ 2026 అవార్డులను ప్రదానం చేయనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ ఒడ్నాల రాజు, నాయకులు నారదాసు వసంతరావు, అఫ్రోజ్ ఖాన్, సాయిరాం, పలు యువజన స్వచ్ఛంద సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జనవరి 12 యువతకు ఆదర్శపరైనటువంటి స్వామి వివేకానంద జయంతి. ధీరుడు ఒకేసారి మనిస్తాడు, పిరికివాడు క్షణక్షణం మనిస్తాడు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పలు దిశలో వ్యాపింపజేసినటువంటి ఘనత స్వామి వివేకానందది. ఆల్ పవర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనకు బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువకులను ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద జయంతి జనవరి 12న కరీంనగర్ జిల్లాలోని శివ థియేటర్ ముందున్నటువంటి వివేకానంద కాంస్య విగ్రహం ముందు మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకొని ఆ రోజున జిల్లాలో విశిష్ట సేవలు అందించిన వారికి కూడా యువసేవ పురస్కార్ 2026 అవార్డులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ప్రఫుల్ దేశాయ్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించి అదే స్థలంలో వివేకానంద జంక్షన్గా నామకరణం చేయాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. పేదలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో కరీంనగర్లోని పలు ప్రాంతాలలో సర్వీస్ వీక్ నిర్వహిస్తున్నామని ప్రోగ్రాం కన్వీనర్ హనుమాన్ల రాజిరెడ్డి అన్నారు. నగరంలోని మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అల్పాహారం అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 320G ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు పేదలకు టిఫిన్స్ వడ్డించారు. ముఖ్య అతిథిగా సింహరాజు కోదండరాం హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా భారతదేశానికి చెందిన లయన్ అరవింద్ పాల్ సింగ్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రోగ్రాం కన్వీనర్ హనుమాన్ల రాజిరెడ్డి అన్నారు. హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మోర భద్రం, చిద్ర సురేష్, ఇనుగుర్తి రమేష్ సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు లయన్ అరవింద్ పాల్ సింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఇండియన్ అతను ఉన్నాడు కాబట్టి వారి ఆధ్వర్యంలో సర్వీస్ వీక్ ముఖ్యంగా ఏంటంటే మనకు హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం కింద సర్వీస్ వీక్ తీసుకొని జనవరి 3 నుంచి 11 వరకు ప్రతిరోజు ఎక్కడ కూడా ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో వారు ఒక సర్వీస్ వీక్ అనే ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజ్ కోదండరాం గారు కూడా మన ప్రాంతంలో చేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మన వందలాది క్లబ్లు ఇవాళ ఆకలి కోసం అలమటించే వారిని అలా ఆకలితో ఉండనివ్వకూడదు, మేము ఉన్నామనే ధీమాతో మరి ఆకలి ఆగదు, ఈ సింహాలు కూడా ఆగవు. అద్భుతంగా వాడవాడలా మరి ఈరోజు ఈ జిల్లాలో 100 క్లబ్లతోని వాడవాడలో ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది. మేము ఉన్నామని సమాజానికి ధీమాగా పనిచేస్తున్న మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో పెద్దలు మరి దాతలు కూడా చాలామంది వచ్చి మాకు సహకరిస్తున్నారు, వారికి కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఇంకా మన భారతదేశంలో మరి సస్యశ్యామలో ఉన్న భారతదేశం ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రతి అన్నదాత సుఖీభవ అనే దానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంఐఎం పార్టీని మరింత బలోపేతం చేయనున్నామని నగర ఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. నగరంలోని ముకరంపురాలో గల 64వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గులాం అహ్మద్ హుసేన్ ను 64వ డివిజన్ నాయకులు ఆత్మీయంగా సన్మానించారు. అజీముల్లా ఖాన్, మహమ్మద్ అక్బర్ ఆధ్వర్యంలో ఎంఐఎంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. వారికి ఎంఐఎం కండువా వేసి గులాం అహ్మద్ పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఎక్కువ స్థానాలలో పోటీ చేయబోతోందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నాయకులు బర్కత్ అలీ, హఫీజ్ మొహిద్దీన్, ఖాద్రి యూసుఫ్, అతీనా, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पीछे रखकर अब हमको उम्मीद है बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर
पूरे तेलंगाना में मुसलमान और दलित भाइयों के काम होंगे इंशाअल्लाह। ये इलेक्शन का मौका नहीं है, मैं फिर दोबारा इसी महले में इंशाअल्लाह फिर एक जलसा रखा जाएगा। मैं उस जलसे में इंशाअल्लाह 2 से 2.5 घंटे बात करता हूँ। मैं आप तमाम लोगों से माफ़ी चाहता हूँ। आज से 4 दिन पहले इसी महले के जुम्मेदार हमारे ख्वाजा भाई, हमारे भवन भाई सलीम भाई, यहाँ पर नवाब भाई बोलते हैं उनको, खयूम भाई के भाई, हमारे बाबर मामा जावेद भाई, अकबर, आजिमुल्लाह खान साहब, हमारे अकील फिरोज और बाहर से भी कई फोन आए कि भाई 64 डिवीजन में हमारे 2000 से 2100 वोट है। कई सालों के बाद हमको मौका मिला, हम यहाँ पर ऑफिस लगा रहे और हम यहाँ खिदमत करेंगे इंशाल्लाह। हम यहाँ पर कारपोरेटर एक नहीं। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య కళాశాల ప్రాంగణంలో తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా కీర్తిశేషులు కాసర్ల భూలక్ష్మి హనుమంతు దంపతుల స్మారకార్థం కళాకారులకు వివిధ క్రీడా పోటీలు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను హనుమంతు కుమారులైన కాసర్ల విజయ్ కుమార్, కాసర్ల శ్రవణ్ కుమార్లు హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుందని, అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం కరీంనగర్ కళాభారతిలో చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్ఎం డబ్ల్యూఏ గౌరవ అధ్యక్షులు ఆచంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడమెట్ల గణేష్, ఉపాధ్యక్షులు లోకిని కుమార్, తిపర్తి ప్రభు, సదన్ యాదవ్, అనితారాజ్, వాయు కుమార్, సభ్యులు షేక్ బాబా, మహమ్మద్ షకీల్, కనకారెడ్డి, రాజ్ కుమార్, బాబు సింగ్లతో పాటు కళాకారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా కళాకారులకి మా గౌరవ అధ్యక్షులైన కీర్తిశేషుడు కాసర్ల భూలక్ష్మి హనుమంత్ గారి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ని, ఆడవారికి ఆటల పోటీని నిర్వహించడం జరుగుతుందండి. 2-3 తారీఖుల్లో శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్ తిమ్మాపూర్లో నిర్వహించుకుంటున్నాం. అలాగే 4వ తారీఖున యూనియన్ యొక్క 5వ వార్షికోత్సవాన్ని కూడా కళాభారతిలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కూడా మాకు గ్రౌండ్ని అందించడం జరిగింది. పార్ట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ను. అండ్ ముఖ్యంగా వీళ్ళలో టాలెంట్ చూసినట్లయితే ఇప్పుడు మనందరికీ తెలుసు సినీ సెలబ్రిటీస్ వల్ల కూడా క్రికెట్ లీగ్ జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్. అండ్ ఇందులో నుంచి కూడా నేను అనుకుంటాను అందులోకి వెళ్ళి ఆడేదానికి మంచి అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరికీ మంచి బ్యాటింగ్, మంచి బౌలింగ్ కనబడుతున్నారు. అండ్ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్ టోర్నమెంట్. అండ్ ఇక్కడ అందరూ కూడా చాలా మంచి డిసిప్లిన్ కనబడుతున్నారు. అండ్ ఇటువంటి అట్మాస్ఫియర్ వాళ్ళకు ఉండాలి, ఒక రిక్రియేషన్ లాంటి ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ప్రతిసారి. ఎందుకంటే ఏడాది మొత్తం మనందరికీ కలిసి ఫిల్మ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి మేడం సీతామాలక్ష్మి పరిచయం అవసరం లేదు యాజ్ అన్ ఆర్టిస్ట్గా. అండ్ గణేష్ గారు, సెక్రటరీ ప్రభు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నన్ను కూడా ఇక్కడ ఇన్వైట్ చేశారు కమెంటీ చెప్పడానికి, ముఖ్యంగా వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేయడానికి. సో ఐ థింక్ వి విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక పండుగ లాంటి అట్మాస్ఫియర్ వీళ్ళు ఏర్పరిచారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసుకుని 41 రోజులు పూర్తి అయినందున ఆలయంలో హంపి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి కరకమలముల చేత పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం పూర్ణాహుతి, హోమ కార్యక్రమాలని నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ గావించారు. సాయంత్రం ఆలయంలో శంకరాచార్యులతో పాటు కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. శంకరాచార్యులు ప్రవచనాలు అందించారు. అనంతరం స్వాములకు, భక్తులకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు అంకిత్ పాండే పూజలు చేశారు. గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు, అయ్యప్ప స్వామిని, దేవతల్ని కొలుస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. దేవాలయ కమిటీ చైర్మన్ ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడిపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహాత్మానగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్ దంపతులు, గురుస్వాములు భూమేశ్వర్, మధుసూదన్ రెడ్డి, కొట్టాల శ్రీనివాస్, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, నాగేందర్, గూడ తిరుపతి, స్థానికులు అన్నాడి శ్రీధర్ రెడ్డి, గూడ కమలాకర్, నెద్దునూరి గంగరాజం, పెండ్యాల కొండాలరెడ్డి, ఎడ్ల అంజిరెడ్డి భక్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని మాజీ నగర మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో డివిజన్లో 1200 ఓట్లు నకిలీవి ఉన్నాయని ఆరోపించారు. దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలని కోరారు. 64వ డివిజన్లో 4514 ఓట్లలో 722 ఇతర ప్రాంతాలకు చెందిన ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇలా అన్ని డివిజన్లలో ఉన్న తప్పులను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ నుండి డేట్ల వారీగా ఓటర్ లిస్టును ఈ తారీఖు నాడు రిలీజ్ చేయాలి అనే ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది డిక్లరేషన్ ఆఫ్ మన ఓటర్ లిస్ట్, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఆయా డివిజన్లలో ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయనేదే డిక్లరేషన్ ఇవ్వాలని, దాన్ని ఓపెన్ చేయాలని ప్రభుత్వ పరంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము మొదటికే చెప్తున్నాం, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏ చేసినా కానీ ఈ ప్రభుత్వం తప్పులు తప్ప ఎప్పుడు కూడా ఒప్పులు చేయదు. భారతదేశంలోనే మొత్తం ఓట్ల సంఖ్య 96,88,00,000, పురుషులు 49 కోట్లు, మహిళలు 47 కోట్లు. ఈ రకంగా 1,70,00,000 తెలంగాణ ఓట్లు. డెహ్రాడూన్ లో ఏంజల్ చెక్మా హత్యకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పర్వేజ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జమ్మికుంటలోని ఐబీ గెస్ట్ హౌస్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఈశాన్య రాష్ట్ర త్రిపురకు చెందిన ఏంజల్ చెక్మా అనే విద్యార్థిని విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేధించి దారుణంగా చంపిన ఘటన బాధాకరమని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మహమ్మద్ అన్నారు. కొందరు యువకులు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 26వ తేదీన కన్ను మూశాడని చెప్పారు. ఏంజల్ చెక్మా తండ్రి బీఎస్ఎఫ్ జవాన్ అని, ఆయన ప్రస్తుతం మణిపూర్లోని టంగ్ జంగ్లోలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. తన కుమారులు ఏంజల్ చెక్మా, మైకేల్ చెక్మాలను కొందరు యువకులు చైనీస్ మెమో అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చెక్మా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆకుల శివ, శ్రీనివాస్, మణికంఠ, దినేష్, శ్రీనాథ్, సంతోష్, రాజ్ కుమార్, రవి, వెంకటేష్, అక్షయ్ పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి పర్వేజ్ గారి ఆధ్వర్యంలో ఏంజిల్ చెక్మాకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. నేడు కేంద్ర ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్గా త్రిపుర, ఉత్తరాఖండ్లో ఒకవైపు విద్యార్థుల ముఖాలు చూసి వీడు చైనా ఓడు, వీడు ఇండియా ఓడు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా చిత్రహింసలు పెట్టి డిసెంబర్ 9వ తారీఖు ఒక విద్యార్థి ఏంజిల్ చెక్మా వారి ఫాదర్ వచ్చేసి అంజిల్ చెక్మా వారు బీఎస్ఎఫ్ జవాన్ కొడుకే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది డబల్ ఇంజన్ సర్కార్లో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్.